యాదగిరి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చీర అంటే మహిళలకు సెంటిమెంట్ అండి. అలాంటి చీరతో వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. నిజంగా నేతన్నల కష్టాలు ఏంటండి? అంటే ఇక్కడ మనం చర్చ జరుగుతుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు మనకున్న మహిళ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే యాదగిరి గారు, కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం మూలంగా నేతన్నలకు అన్యాయం జరుగుతోందా? కాంగ్రెస్ వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పారు, 100 కోట్లు మేము శాంక్షన్ చేస్తున్నాము. ఇంకొక మాట కూడా చెప్పారు, సంవత్సరానికి 2 చీరలు డ్వాక్రా పథకం కింద అందిస్తున్నాము అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ తీసుకున్న ఈ డెసిషన్ మూలంగా నేతన్నలకు అన్యాయం జరుగుతోందా? ఈ డెసిషన్ మూలంగా చెప్పండి. నేతన్నల కష్టాలు చాలా ఉన్నాయి. ఈ డెసిషన్ మూలంగా నేతన్నలకు జరుగుతున్న అన్యాయం ఏంటి? అంటే ఇప్పుడు ప్రధానమైన చర్చ ఏం జరుగుతుంది అంటే చేనేత అనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు మనం సిరిసిల్ల ప్రధాన కేంద్రంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకు దాదాపుగా ఒక 20-25 వేల చేనేత మొగ్గాలు ఉన్నాయి. ఇప్పుడు సిరిసిల్ల, నల్లగొండ లాంటి, వరంగల్ లాంటి కొన్ని ప్రాంతాలలో ఒక 40-50 వేల పవర్లు మొగ్గాలు ఉన్నాయి. అంటే కరెంటుతో నడిచే మొగ్గాలండి. ఇక్కడ మనం చర్చలో రెండు మిక్స్ చేస్తున్నాము. ఇప్పుడు కరెంటుతో నడిచేటువంటి మొగ్గాలని పవర్ లూమ్స్ అంటున్నాం, మర మొగ్గాలు అంటున్నాము. సిరిసిల్లలో చాలా ఎక్కువగా ఉన్నాయి, 25,000 నుంచి 30,000 మొగ్గాలు ఉన్నాయి. నల్లగొండలో ఒక 10,000 మొగ్గాలు ఉన్నాయి. అయితే పోచంపల్లి గాని, గద్వాల గాని, నారాయణపేట గాని, సిద్దిపేట గాని, దుబ్బాక గాని, అంటే ఇవన్నీ చేనేత కేంద్రాలు. అంటే చేయితో కరెంటు లేకుండా నడిచే మొగ్గాలు. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే చేనేత వస్త్రాలు వేరు. ఇక్కడ మనం టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్లలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు, అంటే ఇటు పేద మహిళలకు చీరలు అందించడము ఒకటి, గిఫ్ట్ గా ఇవ్వడం ఒకటైతే, ఆ చీరలు నేసేటువంటి పవర్లు సిరిసిల్ల ఉరిసిల్లగా అయి ఎట్లయితే మనకు సిరిసిల్లలో ఆకలి చావులు, ఆత్మహత్యలు జరిగినాయో, బట్ అక్కడ పని కల్పించాలనేటువంటి సదుద్దేశంతోనే మనకు టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో ఏం డౌట్ లేదు. కాకపోతే అమలులో, ఎగ్జిక్యూషన్ లో ఎప్పుడు కూడా ప్రభుత్వ పథకాలు ఎప్పుడు కూడా మంచి ఉద్దేశం కోసమే ఉంటాయి. కానీ ఆచరణలో ఏమైందంటే అది 260 రూపాయల ఖరీదైనటువంటి చీర, ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి చీర ఖరీదు, అంటే అల్టిమేట్ గా డెలివరీ ఛార్జ్ ప్రభుత్వం ఒక్కొక్క చీర కట్టినటువంటి ధర 260 రూపాయలండి. అంటే ఆ ధరతో చేసినటువంటి ఏదైతే ఉందో కాటన్ ప్లస్ మిక్స్, పాలిస్టర్ మిక్స్ కలిపి సింథటిక్ వస్త్రాలు ఆ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాకపోతే టైంలో, ఇన్ టైంలో కానప్పుడు ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే సంవత్సరం పొడుగుతూ ఆర్డర్ ఇస్తే సంవత్సరం అంతా నేసి చీరలు ఇవ్వగలుగుతారు. చేనేత కార్మికుల సామర్థ్యం ఉంది. సిరిసిల్ల గాని, నల్లగొండ గాని, వరంగల్ పవర్లూము వీవర్స్ కి ఆ సామర్థ్యం ఉంది. కాకపోతే ప్రభుత్వం చేసేటువంటి జాప్యంలో ఆర్డర్ లేట్ ఇవ్వడం వల్ల ఆ దసరా వచ్చే టైంకు ఈ మీరు చెప్పినటువంటి 80-90 లక్షల చీరలు ఏదైతే తయారు కావాలనో అది తయారు కాకపోవడం వల్ల, సరే ఆ సప్లయర్స్ కానీ అది ప్రభుత్వం తెలిసో తెలియకనో అంటే సూరత్ మిల్లు నుంచి కూడా తీసుకొచ్చి పంచిన సందర్భం ఉంది. ఆ సందర్భంలో ఆ చీరలు ఇది 100 రూపాయలు కూడా ఖరీదు చేయదని చెప్పి కాల్చివేసిన సందర్భం ఉంది. ఇది అంటే వచ్చినటువంటి స్పందన, ఫీడ్బ్యాక్ అది. ఇక్కడ అల్టిమేట్ గా 2 అంశాలు ఉన్నాయి. ఇక్కడ 2 సంక్షేమ అంశాలు ఉన్నాయి. ఒకటి, పేద మహిళలకు చీరలు అందించడం, బహుమతిగా ఇవ్వడము దసరా సందర్భంగా అనేది మంచి పద్ధతి, మంచి ఆలోచన. కాకపోతే అది దుర్వినియోగం అయింది, సరిగా మంచి నాణ్యమైనటువంటి చీరలు రాలేదు, అందించలేదు అనేటువంటిది ఒకటైతే, సిరిసిల్ల చేనేత కార్మికులకు నిజానికి ఉపయోగపడింది. అంటే చాలా మంది జీవనోపాధులకు కానీ వాళ్ళ వేతనాలు కానీ అక్కడ లాభపడ్డది సిరిసిల్ల పవర్లూము చేనేత కార్మికులు అనేది నిర్వివాద అంశం. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం చేసేటువంటి అంటే వేతనాలు ఇవ్వడంలో కానీ, దాని ఖరీదు కట్టడంలో కానీ, ఆర్డర్ ఇవ్వడంలో కానీ ఉన్నటువంటి సాంకేతిక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను ఇప్పుడు ఈ ప్రభుత్వము, ఎప్పుడైనా ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజాస్వామ్యంలో కొత్త విధానాలు కానీ తీసుకొస్తారు. కాకపోతే దసరా తొందరగా వచ్చింది. ఈ నిర్ణయం కనీసం ఈ సంవత్సరం ఇలా ఉంటే వచ్చే సంవత్సరానికైనా ఒక కన్స్ట్రక్టివ్ గా, అంటే చేనేత రంగానికి కూడా ఉదాహరణకు 50 ఏళ్ళు దాటిన మహిళల, వయసు దాటినటువంటి మహిళలకు కాటన్ వస్త్రాలు కూడా ఇవ్వచ్చు. సిరిసిల్లలో ఏం చేసినట్టే కాటన్ సింథటిక్ కలిపి నేయించారు. ఒక సగం మంది మహిళల కాటన్ వస్త్రాలు అవసరం. ఉదాహరణ నారాయణపేటలో ఉన్న చేనేత కార్మికులకు కానీ ఇంకా కొత్త వాళ్ళకు కూడా చేనేత ట్రైనింగ్, శిక్షణ ఇచ్చి కూడా మనం నిజానికి కొత్త ఉపాధి కూడా ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఒక్కొక్క ఉపాధి కల్పించడానికి, ఒక్కరికి ఉద్యోగం కల్పించడానికి 25 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కొత్త ఉద్యోగము కల్పించడానికి. అటువంటిది చేనేత రంగంలో కేవలం 20-30 వేల రూపాయల పెట్టుబడి పెడితే ఒక కుటుంబం ఉపాధి పొందగలుగుతుంది. అంటే ఇంత, అంటే ఇటు 2 వైపులా, ఇటు పేద వర్గాలకు మంచి చీరలు ఇచ్చే అవకాశం ఉంది చేనేత రంగానికి. పవర్లూమ్ రంగం ఎంత కెపాసిటీ ఉంటే అంత ఇవ్వచ్చు. మిగతా కాటన్ వస్త్రాలు చేనేత రంగానికి కూడా ఇవ్వాలి. కాబట్టి వీటి మీద సమగ్రమైనటువంటి విచారణ కానీ, ఒక అధ్యయనం కానీ జరగాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వము సరే ఈసారి 500 ఇస్తుందా, మరి చేనేత మన పేద మహిళలకు ఎట్లా ఇస్తుంది అనేది మరి నా దృష్టికి రాలేదు. కానీ
మొత్తం మీద ఈ యొక్క పథకం భవిష్యత్తులో అమలు చేయాలంటే మాత్రం చేనేత కార్మికులకు, పవర్లూమ్ కార్మికులకు, అదేవిధంగా పేద మహిళలకు అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం మాత్రం ఒక అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అయితే ఒక హ్యాండ్లూమ్ మెంబర్గా చెప్పండి, ఇప్పుడు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న చీరకు బదులు క్యాష్ అన్న నిర్ణయం పట్ల మీరు అంటే నేతన్నలకు అన్యాయం జరుగుతోందా? న్యాచురల్ మేడం, ఎందుకంటే ఇది 100 కోట్ల రూపాయలతో సరిపోదు. చాలా బడ్జెట్ పెద్ద ఎత్తున ఒక్కొక్కరికి 500 కింద సంవత్సరానికి 2 చీరలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ ఒక్కసారికే ఉపాధి వస్తే 2 సార్లు 2 చీరలు ఇస్తాము, మరి దాని మూలంగా డబుల్ ఉపాధి వస్తున్నట్టే కదండి. చాలా ఆ చేనేత చాలా లాభం జరుగుతుంది మేడం. అయితే పవర్లూమ్ మొగ్గాలు అసెస్ చేసి లెక్కించి వాటి కెపాసిటీ ఎంత ఉందో అంత ఆర్డర్ వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన ఆర్డరు మనం నారాయణపేట కానీ కాటన్ వస్త్రాలు నేసేటువంటి జిల్లాల్లో, మహబూబ్నగర్ జిల్లా రాజోలు లాంటి ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే కాటన్ వెరైటీ నేస్తారో అక్కడ మనం ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించడము, ఇంకా సరిపోకుండా ఇంకా కొత్త వాళ్ళకు శిక్షణ ఇచ్చి కూడా, ఇదే మహిళా గ్రూపులలో కూడా శిక్షణ ఇచ్చి కూడా, డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇచ్చి కూడా చేనేత రంగంలో ఉపాధి కల్పించవచ్చు. కాబట్టి ఇది భవిష్యత్తులో ఇది ఇంకా విస్తృతంగా అంటే చేనేత కార్మికులకు నిజంగా ప్రయోజనం జరుగుతుంది. కాకపోతే ఈ దసరాకు ప్రభుత్వం ఇంకా నిర్ణయం ఇప్పుడే తీసుకుంది కాబట్టి భవిష్యత్తులో మాత్రం ఇది చేనేత కార్మికులకు మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను. అయితే బీయింగ్ ఏ మెంబర్గా చెప్పండి యాదగిరి గారు, మీరెప్పుడు గవర్నమెంట్తో వెళ్ళి ఇప్పుడు ఈ నేతన్నలకు న్యాయం చేయాలి అన్న విషయంలో ఎప్పుడు చర్చలు జరపాలని ట్రై చేయలేదా? అంటే చేస్తున్నామండి. అయితే దీని మీద డిపార్ట్మెంట్ తర్వాత ఒక అధ్యయనం చేస్తే, అంటే ఇప్పుడు ఈ పండగ తొందరగా వచ్చింది కాబట్టి దీని మీద అంటే వచ్చే సంవత్సరము దాని మీద పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చేనేత మంత్రిని కూడా కలిసాము.